వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగింత. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయత్నం ఫలిస్తుందని ఆశాభావం. కాంగ్రెస్ ది కుటుంబమే పార్టీ, బీజేపీ పార్టీనే కుటుంబం. ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశంపై చమత్కరించిన ప్రధాని మోదీ. సినీ హీరో నాగార్జున రాజకీయ రంగ ప్రవేశంపై ప్రచారం. రాజకీయాల్లో ఏమాత్రం రాణిస్తాడో మన బంగారాజు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు జర్నలిస్టులు ఆత్మీయ సన్మానం. మీడియా తీరుపై విరుచుకుపడ్డ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలో రేపు 2వ విడత పంచాయతీ ఎన్నికలు. ప్రచారం ముగించిన అభ్యర్థులు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న 3-4 నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ వద్ద ఉన్న చివరి అస్త్రంగా ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించింది. కాగా ప్రియాంక రాజకీయ ఎంట్రీతో ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. దేశంలో మరో 3-4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే ఏ అవకాశాన్ని వదులుకోవద్దు అనే ఉద్దేశంతో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. వాస్తవానికి రాహుల్ గాంధీ కంటే ముందే ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని అందరూ ఊహించినప్పటికీ అప్పట్లో ఆమె అవసరం అంతగా లేకపోవడంతో, తన తల్లి సోనియా గాంధీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడంతో అంతగా అవసరం రాలేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు అప్పటికే రాహుల్ పార్లమెంటు సభ్యుడైనా కూడా మన్మోహన్ సింగ్కే ప్రధాని బాధ్యతలు అప్పగించారు. అనంతరం మోదీ మానియాతో దేశంలో బీజేపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ దేశంలో తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయింది. కాగా రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు పోయేందుకు భారీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీని రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు రావాల్సిందిగా అనేక సందర్భాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రయత్నించినప్పటికీ అవసరమైన సందర్భాల్లో మాత్రమే కొన్ని చోట్ల ప్రచారం నిర్వహించారు తప్ప క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు ప్రియాంక వాద్రా రాహుల్కు తోడుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమెను తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఏఐసిసి కార్యదర్శిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నియమించడంతో దేశ రాజకీయాల్లో హల్చల్ రేగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏఐసిసి ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. ఆయన మహారాష్ట్రలోని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కొందరికి కుటుంబమే పార్టీ అని, అయితే బీజేపీకి మాత్రం పార్టీయే కుటుంబం అని చెప్పారు. కాగా ఇటు బీజేపీ స్పందిస్తూ తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ప్రియాంకను నియమించడంతో రాహుల్ గాంధీ విఫలమైనట్లు, పార్టీ నైరాశ్యంలో ఉన్నట్టు వెల్లడవుతోంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. రాజకీయాలకు సినీ రంగానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే అనేక మంది సినీ రంగ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాగా తాజాగా ఇప్పుడు నాగార్జున పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ కానున్నాడని, గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. నాగార్జున ప్రస్తుతం తన 2 కుమారులను హీరోలుగా సెటిల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్ ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు అన్ని జర్నలిస్ట్ సంఘాలు అభినందనలు తెలియజేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టీఎస్పీఎస్పీ చైర్మన్ గంటా చక్రపాణి మరియు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఫౌండర్ ప్రెసిడెంట్ పెద్దలు, ప్రస్తుత ప్రెస్ అకాడమీ అధ్యక్షులు గౌరవనీయులు అల్లం నారాయణ గారికి, గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులు పెద్దలు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు,
సహచర శాసనసభ్యులు గౌరవనీయులు సీనియర్ నాయకులు నాకు ఇక్కడికి వచ్చే వరకు వారి మీద తేడా చేసి మొట్టమొదటిసారిగా వారి మీద పెట్టిన తెలియదు. వారు మిత్రుడిగా, సహచర శాసనసభ్యుడిగా, ఉద్యమకారుడిగా వామపక్ష భావజాలం, వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా తెలుసు తప్ప మరి ఈరోజు ఇక్కడ రావడం వల్ల కొత్త విషయం నేర్చుకునే అవకాశం కలిగింది పెద్దలు రామలింగారెడ్డి గారు. మరి మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో అక్కడ ఉండే ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి గారిని అన్ని రకాల హంగులు, అంగబలము, వర్గబలము అన్నీ కలిగిన ఒక పెద్ద నాయకుడిని ఢీకొని మరి ఒకటే స్లోగన్ పెట్టుకున్నాడు. ఇంటి పేరే తన ఇదిగా మార్చుకొని సంటి లోకల్ అనే స్లోగన్తో మరి అక్కడ ఒక జైంట్ కిల్లర్ గా అక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి గారిని ఓడించి ఈరోజు మీ అందరి మధ్యన శాసనసభ్యులుగా ఇక్కడికి చేసిన గౌరవనీయులు సహచర శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ గారికి, అదే రకంగా వేదికపై హాస్యంలోన గౌరవ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, రమణ గారు, యూసుఫ్ బాబా గారు, అతిరెడ్డి గారు, కవిత గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా వేదికపై హాస్యంలోన వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన టీయూడబ్ల్యూజే బాధ్యులందరికీ, వేదిక ముందున్న మా కలం మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చేసిన కలం మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి మీ అందరి పక్షాన, మా పక్షాన గౌరవనీయులు చంటి క్రాంతికిరణ్ గారికి, అదే రకంగా రామలింగారెడ్డి గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈనాడు కాదు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కూడా పలు దఫాలు ఆయన సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ మిత్రులకు మీ తోడ్పాటును అభినందిస్తూ, మీ చేయూతను అభినందిస్తూ, ఉద్యమంలో మీరు పోషించిన పాత్రను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు అవకాశాలు వచ్చిన సందర్భంగా వారు జర్నలిస్ట్ మిత్రులకు పెద్దపీట వేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే 2004లో నాకు బాగా గుర్తున్న సందర్భం, రామలింగారెడ్డి గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఆనాడు పోటీ చేసి గెలిచిన విషయం మనకు తెలిసింది. కానీ రాష్ట్రం మొత్తంలోనే ఆనాడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పెట్టుబెట్టుకున్నారు 2004లో. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతు సమన్వయ సమితి 2019 సంవత్సర క్యాలెండర్ను హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు కాగా, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. గురువారం ఉదయం తుంగతుర్తి నియోజకవర్గ మొత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామం ఎస్సీ కాలనీ వద్ద కారు అదుపు తప్పి చెట్లలో పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాద్ మల్లాపూర్కు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. ప్రయాణికులకు గాయాలు కాగా స్థానిక వైద్యునిచే ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ నగరంలో గత నెల రోజుల నుంచి జీహెచ్ఎంసీ మరియు ట్రాఫిక్ పోలీస్ అధికారులు రోడ్లకు ఇరువైపు ఉన్న నిర్మాణాలతో పాటు రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే వారి యొక్క సామాగ్రిని తొలగిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అక్రమ నిర్మాణాలు మరియు ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వాటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు పోలీసులు తమ వ్యాపార సముదాయాన్ని తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు అనేక మంది బాధితులు హోంమంత్రి వద్దకు వెళ్లారు. తమ సమస్య వివరించనున్నట్లు తెలిపారు. మార్కెట్లో మేము మొత్తం ఒక 25 సంవత్సరాల నుంచి ప్లాట్ఫారం మీద ఒక 400 నుంచి 500 మంది వరకు బతుకుతున్నారు ఇక్కడ. దీంతో బతుకుదేరు మొత్తం దీంతోనే నడుస్తుంది మాకు. అయితే ఈ విధంగా మెట్రో వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళ తరఫున మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దాని గురించి కొంచెము ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. मार्केट जब से है साहब, हम बंडियाँ ठेले वंडियाँ लगा के धंधा करें, नेटवर्क बने वो बने, हमारे कहीं तो साइड में तो जगह जो बने हमारे पूरे कुछ बरसकाश कर रहे हैं, हमारे बंडियाँ पूरे उठा के ले जा रहे हैं। हम क्या रास्ता कहाँ बताना, हमको किधर जाके कारोबार करना, क्या करना। हम आके नेटवर्क वाले सब हमारे नाम फैमिली में कितने है बोल के पूरा लिख ले गए, तुम्हारी जगह बता तुम बोले, वो समझा करके सब लिख ले गए। हमारे घटा के जो है ना ठहरने को मौका नहीं दे रहे, कहाँ जाना किधर करना। मार्केट है जब से तो हम यहाँ पर ही कारोबार कर रहे हैं हम।
अब पूरे बंडिया पिंडिया सब दाल लेके जा रहे हैं, फुटपाथ पे गोंपा लगा के भी जी नहीं नजर है हमारे, कहीं भी साइड में बताओ बोल रहे हैं, नहीं तो कहीं तो जगह बताओ यहीं, नहीं तो दूसरे जगह, कहीं तो सब जगह बताओ खुली जगह। आदमी को 2-3 फीट जगह रहे तो बस हम लोग जी लेते। हम मजबूर लोग हैं, क्या कर सकते बताओ। क्या गवर्नमेंट नौकरी है हमारी, गवर्नमेंट नौकरी है, दुनिया का फाइनेंस लेके परेशान है, कभी कारोबार चलता कभी नहीं चलता, उसमें फिर ये आके गड़बड़ करके पूरा सत्रोल करे तो क्या करेंगे बताओ। దగ్గర దగ్గర మేము 25 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఇది ఫ్రూట్ మార్కెట్ దగ్గర బతుకుతామండి. ఇప్పుడు మెట్రో స్టేషన్ బడి వల్ల మా బతుకులో మరీ వికారంగా అయిపోయింది పరిస్థితి. కనీసం నెల రోజుల నుంచి మున్సిపాలిటీ వాళ్ళు, మెట్రో వాళ్ళు, ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళు మమ్మల్ని నరకయాతన చూపెడుతున్నారు. కనీసం ఇంట్లో తినడానికి గింజలు లేకుండా కూడా మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. అసలు ఏం చేయాలి ఏందని ఇప్పుడు ఇది హోంమంత్రి దగ్గరికి పోయి మా పరిష్కారం ఏంది, లేకపోతే మేము ఈయన్ని ఆత్మహత్యలు చేసుకుంటాం ఈడ రోడ్డు మీద. మాకు ఏదైనా పరిష్కారం చూపెట్టిందాక మేము ఇంచి గది లేదు, ఏదైనా ఒకటి తాడోపేడ చేసుకొని వస్తామని హోంమంత్రి దగ్గరికి పోతున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆత్రం భుజంగరావు, ఆత్రం సుగుణలకార్ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడాన్ని తెలంగాణ జేఏసీ ఉద్యమకారిణి విమలక్క తీవ్రంగా విమర్శించారు. కనబడతాడు, కోటా శ్రీనివాస్ మీద కేసు అవుతుంటది. ఇప్పుడు నిన్నటికి నిన్న ఆత్రం భుజంగరావు, ఆత్రం సుగుణ అని జీవిత సహచరులు, వాళ్ళిద్దరు టీచర్లు, వాళ్ళిద్దరు ఆదివాసీలు, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీల పక్షాన నిలబడుతున్నటువంటి వాళ్ళు. ఉట్నూరు వాళ్ళది. అక్కడ కొమరం భీం వారసత్వానికి కొనసాగింపుగా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ కొడుకు ఇక్కడ సాయుధ ఉన్నాడు, అరుణోదయలో పనిచేస్తుంటాడు. వాళ్ళ కారును నిన్న తగలబెట్టింది. ఇంటి ముందున్నటువంటి 6-7 కార్లు ఉంటాయి, అందులో ఒక కారును మాత్రమే అది పగలగొట్టడం, తగలబెట్టడం జరిగింది. ఇవాళ ఎవరు ఆదివాసీలకు న్యాయం జరగాలని కొట్లాడినా, బహుళజాతి కంపెనీలకు అడవిని తాకట్టు పెట్టొద్దు, అడవి మీద ఆదివాసీ బిడ్డలకే హక్కు ఉండాలి అనేటువంటి కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడము, ఇవాళ వాహనాలు దగ్ధం చేయడము, బెదిరించడము, భయకంపితుల్ని చేయడము అనేటువంటిది చేస్తూ ఉంది. ఇది పూర్తిగా రాజ్యం చేస్తున్నటువంటి కుట్ర, మరొకటి కాదు. అందుకని ఈ రాజ్యమే ఇవాళ సమాజంలో నేరస్తులుగా ఉన్నారు. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రజాస్వామికంగా ముందుకు పోతున్నటువంటి ఈ ఉద్యమాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో భాగంగానే రేపు 28వ తేదీన జరగబోయేటువంటి ధర్నాలో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాము, ప్రజా ఉద్యమాలను రక్షించుకుందామనేటువంటి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సమీపంలోని ఖాన్ లతీఫ్ ఖాన్ భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో అనేక కంపెనీలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. షాక్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పటి వరకు ప్రమాద నష్టం అంచనా వేయలేదు. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శంకర్ నగర్ కు చెందిన రాము, శ్వేతలు భార్యాభర్తలు కాగా గత నెల 14న భార్య శ్వేతపై అనుమానంతో అర్ధరాత్రి గొంతు నులిపి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి భర్త రామును అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సరూర్ నగర్ ఏసీపీ పృథ్వీధర్ రావు హత్యకు సంబంధించిన వివరాలు తెలిపారు. శంకర్ నగర్ కాలనీలో 14వ తారీఖు రాత్రి, అంటే 14-15 రాత్రి నాడు సోనియా అని ఒక మహిళను ఆమె భర్త అయిన రాము అని, రాము అని అతను ఇద్దరు ఘర్షణ జరిగి అతని గొంతులు హత్య చేసిండు. హత్య చేసి అదే రాత్రి 1 గంట ప్రాంతంలో ఇంట్లో ఆటో డ్రైవింగ్ చేస్తుంటాడు, ఆటో ఎత్తుకొని పారిపోయిండు. మనకు తెల్లవారుజామున మనకు రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం సినిమాకి పోయినాం. పోతే ఆమె అనుమానాస్పదం, అంటే గొంతులు విరిగినట్టు కొంచెం కనబడ్డది, అది చనిపోయింది. అతనే చంపిపోయాడని చెప్పేసి వాళ్ళు మనకు కేసు పెట్టారు. దర్యాప్తు చేసినాం. దర్యాప్తు తర్వాత ఇతను చాలా రోజులు తప్పించుకొని తిరిగాడు. తర్వాత తిరుపతి వెళ్ళిండు, అక్షరావుపేట వెళ్ళిండు, మహబూబ్ నగర్, బెడ్చర్ల చాలా చోట్ల బయటనే, ఊరు నుంచి బయటనే గడుపుతున్నాడు. అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కాబట్టి చాలా ఇతన్ని అరెస్ట్ చేయడానికి చాలా ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది. సో మేము ఈరోజు అరెస్ట్ చేసినాం. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని ఇంటరాగేట్ చేస్తే ఏమైనా అంటే అతను భార్యను ఊరికి అనుమానించేవాడని, ఆమె ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కానీ చెప్పేసి ఎవరితో అక్కడ సంబంధం అని చెప్పేసి ఆమెకు ఒకటి అలిగేషన్ చేసి ఆమెను చంపినట్టుగా తెలుస్తుంది.
దాన్ని మేము సెంట్రల్లో పాత నేర చరిత్ర ఉన్నారని చెప్పి మేము తెలుసుకుంటున్నాం. దాన్ని రిమాండ్ చేస్తున్నాం. కేసులు ఉన్నాయా సార్? ఇప్పటికైతే మేము తెలియలేదు. మేము వెరిఫై చేస్తాం. 3 పిల్లలు ఉన్నారు. ఇతను ఆటో నడుస్తూ డబ్బుల విషయం ఏం లేదు. ఆమె ఊరికి అనుమానిస్తాడు. ఎవరితో మాట్లాడినా మగవాళ్ళతో ఎవరితో మాట్లాడినా అనుమానిస్తాడు. అతను పారిపోయేటప్పుడు ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని పారిపోయాడు. ఇన్ని రోజుల నుంచి బయట తిరిగి అవన్నీ ఖర్చు పెట్టుకుని మనకు ఇన్ఫర్మేషన్ మీద సేమ్ కమ్యూనిటీ అంటే 10 సంవత్సరాల క్రితం ప్రేమ తీసుకున్నట్టు ఆమె బంధువులు మదర్ ఫాదర్ మనకి తెలియజేస్తారు. హైదరాబాద్ పురాణాపూల్ పార్దివాడ ప్రాంతంలో ఒక పాన్ షాప్ సంబంధించిన విషయం గొడవకు దారితీయడంతో పురాణాపూల్ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ రంగంలోకి దిగి పురాణాపూల్ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ రోజు ఉదయం కార్యాలయం తెరవగానే చోరీ జరిగినట్లు గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 80,000 విలువ చేసే సీసీటీవీ, 60,000 విలువ చేసే 2 కంప్యూటర్లు దొంగలు తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మండమరి ఆదర్శ పాఠశాలలో చదువుతున్న నెరివెట్ల అభిరామ్ అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడంతో ఈ క్రీడాకారుణ్ణి ప్రోత్సహించేందుకు చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు బోర్లకుంట వెంకటేష్ నేత 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాలే మంజుల గణేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రేపు జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాలే మంజుల గణేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంజుల భర్త గణేష్ ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశారు. చర్లపటేల్గూడ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులు, ముఖ్యంగా పాఠశాల భవన నిర్మాణం చేయించారు. మరియు మంచినీటి కోసం నల్లాలు ఏర్పాటు చేశారు. గతంలో కాళ్ళే గణేష్ సర్పంచ్గా పనిచేసినప్పుడు 24 గంటలు గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో గణేష్ భార్య మంజుల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడంతో గ్రామస్తులు మంజులకు మద్దతు పలుకుతున్నారు. రేపు జరగనున్న ఎన్నికలకు మంజుల ఇంటింటి ప్రచారం చేయడంతో గ్రామంలో మంచి ఆదరణ కనిపిస్తుంది. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ తన భర్త ఈ గ్రామానికి చేసిన అభివృద్ధిని చూసి నాకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా చర్లపటేల్గూడలో ప్రచారం చేసి మంజులను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాల కింద నా ఊళ్ళో ఏ సమస్య వచ్చినా, రాత్రి పగలు ఎవరికి ఏ కడుపును వచ్చినా, కాళ్ళు వచ్చినా, ఎవరికి ఆపద ఏదొచ్చినా కానీ నేను నా దగ్గర ఉన్న నా సాయశక్తులు నా దగ్గర ఉన్న ఏ బండి ఉన్నా కానీ, ఏ రాత్రి ఏ పగలైనా, ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా, ఎవరికి ఏదొచ్చినా కానీ వాళ్ళని ఎక్కడంటే అక్కడ ఏ హాస్పిటల్ తరలిస్తూ, ఈ మధ్యలోనే గత ఒక 15 రోజుల కింద ఒక చిన్న అబ్బాయి, ఆయనకు ఒక కొడుకు, వాడు గ్యాస్ను పోసుకొని దేంతోనో ఒత్తుడితోని గ్యాస్ను పోసుకొని తలగబెట్టుకుంటే కూడా ఆయనకు 100 మంది జనాభా ఉన్నా కానీ వాళ్ళు ఎవరు ఆయన ముట్టుకోకుండా పోయారు. నేను ఇబ్రాహీంపట్నం నుండి నాకు ఫోన్ వచ్చింది. నా భార్య నేను కలిసి ప్రచారంలో తిరుగుతున్నాము. నా ఫోన్ రాగానే ఆయన మొత్తం కాలిపోయి చర్మం అంతా ఊసిపోతున్నా కానీ ఆయనను తీసుకొని నా కార్లు వేసుకొని ఉస్మానియా దగ్గర తరలించడం జరిగింది. ఆ భగవంతుడు అదృష్టమో దురదృష్టమో ఆయన ఆ రోజు నైటు తెలంగాణలో మరణించడం జరిగింది. ఆయన ఈ రోజు బతుకుంటే నాకు ఎంతో తోడుదాపుగా ఉండి, ఎందుకంటే ఆ బాబు చాలా వ్యక్తి మంచోడు, కులమతం లేకున్నా వారానికి 3 సార్లు 4 సార్లు మా ఇంటికి వచ్చి ఎంత మంచిగా అంత వల్కరించి మొన్న ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా నువ్వు మంచి మెజార్టీతో గెలుస్తావు, నేను గెలిపించుకుంటా, మా అక్కని నేను గెలిపించుకుంటా అని చెప్పి గత వారం రోజులు మా ఇంటి చుట్టూ తిరగడం జరిగింది. ఆ బాబుకు మరి ఎవరు బెదిరించారో ఏం జరిగిందో కానీ ఆయన అనుకోకుండా అసత్మితంగా గ్యాస్ను పోసుకొని కాలబెట్టడం జరిగింది.
గ్రామానికి సర్పంచ్గా నువ్వు పెట్టారు. ఒట్టిగా నువ్వట ఎన్నో నా భర్త ఎన్నో 5 సంవత్సరాల నుంచి చేసి ఇప్పటికి కూడా ఇంకా కూడా నేను చేస్తా. ఇంకా సిసి రోడ్లు, డ్రైనేజీలు, నల్లాలు అన్నీ పింఛన్లు అన్నీ చేసిండు. ఇంకా కూడా ఉన్నాయి, పెయింటింగ్లు ఉన్నాయి, ఇంకా కూడా చేస్తాను. గతంలో నా భర్త సర్పంచ్గా ఉండి స్కూల్ బిల్డింగ్ పెట్టించిండు, పిల్లలకు చదువులు చెప్పించిండు, నల్లాలు వేపించిండు, డ్రైనేజీలు వేపించిండు, సిసి రోడ్లు ఓపించిండు, పింఛన్లు చేపించిండు. ఇంకా కూడా ఉన్నాయి, నేను కూడా చేపిస్తానని నేను అంటున్నాను. చేపిస్తా. ఎమ్మెల్యే సహకారం నుంచి నేను తెచ్చి నిధులు అన్ని తెచ్చి నేను చేపిస్తాను. పింఛన్లు కానీ అన్నీ నేను తెచ్చి చేపిస్తానని నేను సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మందమరి ఏరియాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం రాఘవులు జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని రక్తదానం చేసిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రక్తదానం ఇస్తున్నటువంటి రక్తదాతలకి అందరికీ శుభోదయం. నిజంగా ఈరోజు జస్ట్ నాకు రిలీజ్ మేనేజర్ గారు మెసేజే ఇచ్చారు. నా రెస్పాన్స్ లేకుండా ఎంతో చక్కగా ఇటువంటి మంచి రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి కృష్ణారావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎస్టర్డే చాలా బిజీ షెడ్యూల్ ఉండే నాది. ఏ ఫోన్ కూడా మాట్లాడలేదు, ఏ మెసేజ్ కూడా నేను చూడలేదు. ఎందుకంటే డైరెక్టర్ గారి విజిట్ త్రూఅవుట్ ద డే ఉంది, మధ్యలో వీడియో కాన్ఫరెన్స్ ఉండే. కాబట్టి ఇన్ఫాక్ట్ మీరు నమ్ముతారో లేదో ఈరోజు మార్నింగ్ సంపత్ ఇనాగ్రేషన్ లో ఇట్లా క్యాంప్ ఉంది సార్ అంటే నాకు తెలిసింది. సో వెరీ గుడ్. నా గైడెన్స్ ఉంటుంది. ముఖ్యంగా నేను సంపత్ ఆ విషయం చెప్పగానే మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం నాకు ఇన్విటేషన్ లేదు, ఐ వాంట్ టు ఆర్గనైజ్ చెప్పాను. ఎందుకంటే నాకు యాజ్ పర్ షెడ్యూల్ 9:30కి కాశీపేట ఇంగ్లాండ్ కోల్డ్ డిస్పాచ్ ఇనాగ్రేషన్ ఉంది. వాళ్ళని హరిలో ఆర్కేవన్య మ్యాన్ రీడింగ్ ఇనాగ్రేట్ చేసుకొని కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ లేట్ అయినా అటెండ్ అయ్యి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్దాము అని చెప్పాను నేను. ఇది మంచి ప్రోగ్రామ్స్, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో బ్లడ్ నీడీ పర్సన్స్ ఎంతో మంది ఉంటున్నారు. ముఖ్యంగా మంచిర్యాల డిస్టిక్ లో తలసేమియా వ్యాధితో ఉన్నటువంటి వారు అరౌండ్ 600+ ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది. సో 3 years బ్యాక్ నా దృష్టికి రాగానే ఇమీడియట్ గా మన సీఎంఐ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి చెప్పగానే సార్ మనం ఆర్గనైజ్ చేద్దాము. ఒకదానికి నేను పుషప్ చేస్తే ఆయన 3 క్యాంపులు ఆర్గనైజ్ చేశారు. ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ మందమరిలో ఉండబట్టే మనము ఇటువంటి కార్యక్రమాలని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది ఎంతో హర్షణీయము. ముఖ్యంగా మీలాంటి యూత్ ముందుకు రావడం చాలా అవసరం. ఎందుకంటే మీకు కూడా ఇటువంటి రక్తదానాలు చేయటం వల్ల ఈ నెల 30న జరిగే 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రాఘవపూర్ గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి కందుల శ్రీలత శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఒక అవకాశం ఇస్తే ఈ రాఘవపూర్ గ్రామాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కందుల శ్రీలత సర్పంచ్గా నిలబడుతుంది. కందుల శ్రీనివాస్ భర్త. అయితే ఈ గ్రామ అభివృద్ధికి చాలా వెనుకబడి ఉన్నది. వాటర్ లేక ఊళ్ళే చాలా జనం అల్లాడిపోతున్నారు. చెరువుకు పైప్ లైన్ సపరేట్గా ఇప్పగలుగుతున్నాను, చేయాలనుకుంటున్నాను. గ్రామంలో అనేక వెనుకబడి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు లేకుండా అవి రోడ్లు లేక ఆగిపోయినాయి. డ్యారేజ్ లేవు. ఇక్కడ వేసిన అక్కడ కమిటీలు కూడా అక్కడనే పూర్తి కాకుండా ఆగిపోయినాయి. ఈ జనమంతా ప్రతి ఒక్కరికి నాకు సహకరించే అవకాశం వచ్చినందుకు నేను ఇవన్నీ చేసి పెడతానని స్వాభావికంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా గ్రామంలో మన గ్రామంలో గల్లీకి దీపాలు సరిగా లేవు అందుబాటులో, ఎవరు పట్టించుకోకపోయారు. ఇంతమంది ఇప్పటికి 2 టర్లు అయినా ఎలాంటి అభివృద్ధి ఏమి చేయలేదు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఈ గణపూర్ నియోజకవర్గంలో స్టేషన్ గణపూర్ రాఘవపురంలో నేను ఆదర్శ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నేను
కోరుకుంటున్నాను. నాకు అవకాశం వచ్చినందుకు నన్ను గెలిపించండి. నా గుర్తు బ్యాట్ గుర్తుకే వేసి గెలిపించమని, ఈ అమూల్యమైన బ్యాట్ గుర్తుకి వేయమని మీ అందరికి సభాముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గంలోని రాయపోలు, దండు మైలారం, పోల్కంపల్లి, ఉప్పర్గూడ, ఆరుట్ల తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని, గ్రామంలో సీసీ రోడ్లు, వృద్ధాప్య పింఛన్లు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇప్పిస్తామని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, వర్షపంట ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, అదే విధంగా ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీపీ ఎన్నికలు ఉన్నాయి, అదే విధంగా సహకార సంఘాలు ఉన్నాయి, అదే విధంగా ఇంకా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి నిధులు బ్రహ్మాండంగా తీసుకొచ్చి మీ ఆశీర్వాదం వల్ల ఎంతైతే అభివృద్ధి చేయడం జరిగిందో, ఇవాళ రోడ్డు విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, మిగతా ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా చాలా జరగాలి. ఇవాళ చదువుకున్న పిల్లలకు ఉపాధి కల్పించే విధంగా ఇవాళ ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఖచ్చితంగా ఎంతో గొప్ప సహాయ సహకారం అందించే విధంగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా. అదే విధంగా మహిళలు ఉన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ మండలంలోని మీదికొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వంగా యశోదరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను గెలిపిస్తే అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని, మరియు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఓటర్లకు హామీ ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో దిగడం జరిగింది. ఈ గ్రామానికి సేవ చేయడం కోసమే నేను ముందుకొచ్చాను. గ్రామంలో సమస్యలు అంటే ప్రత్యేకంగా రోడ్లు, ప్రధానంగా మా గ్రామం నుంచి గోదరగిరి టు చిల్పూర్ పోయే రహదారి ఉంది. ఆ రహదారికి ఇరువైపులా బురదమయం, అది ప్రధాన రహదారి మాకు. ఆ రహదారిని చూస్తే ఒకసారి మీరు చూడవచ్చు, విపరీతమైన నీళ్ళు, అసలు మోరీ సౌకర్యాలు లేవు, డ్రైనేజీలు లేవు. ప్లస్ మా దగ్గర గతంలో ఇంకుడు గుంతలను కట్టారు, అవి మరి ఏమైనా ఏమో తెలియదు. అస్తవ్యస్తంగా ఉంది గ్రామ పరిస్థితి. ఇటువంటి సమస్యలన్నీ నా దృష్టికి తెచ్చుకున్నా కాబట్టి నేను గ్రామ సేవకు అంకితమై గ్రామంలోని ప్రతి పౌరునికి గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీ పథకాలు నేను తీసుకోకుండా సరైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటే వారి కోసం కేటాయించి నా పూర్తి సమయాన్ని గ్రామ సేవకు అంకితం చేయడానికి నేను ముందుకొస్తున్నాను. దయచేసి గ్రామస్తులంతా సహకరించి నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వంగా యశోద. నేను గ్రామానికి చేయాలని సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాది కప్పు సాసరు గుర్తు. ఈ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరు. సిసి రోల్ అయినా ఇవైనా నేను చేస్తా. అందుకోసమే ముందుకు వస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా రేపు జరగబోయే 2వ విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఎన్నికల సామాగ్రితో సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా త్రిపురారాం మండలంలోని కంపాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఎలక్షన్ అధికారులు పోలింగ్ సామాగ్రితో చేరుకున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగింత. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయత్నం ఫలిస్తుందని ఆశాభావం. కాంగ్రెస్ ది కుటుంబమే పార్టీ, బీజేపీ పార్టీనే కుటుంబం. ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశంపై చమత్కరించిన ప్రధాని మోదీ. సినీ హీరో నాగార్జున రాజకీయ రంగ ప్రవేశంపై ప్రచారం. రాజకీయాల్లో ఏమాత్రం రాణిస్తాడో మన బంగారాజు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు జర్నలిస్టులు ఆత్మీయ సన్మానం. మీడియా తీరుపై విరుచుకుపడ్డ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలో రేపు 2వ విడత పంచాయతీ ఎన్నికలు. ప్రచారం ముగించిన అభ్యర్థులు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.